అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చారని చెప్పాను కదా ఇంతకు ముందు పెట్టే వీడియోలో. సో వాళ్ళు చూడండి అరిసెలు తీసుకొచ్చారు. అంటే మేము సంక్రాంతికి ఎవరము లేం కదా, ముగ్గురం ఇక్కడే ఉన్నాము. అలాగని చెప్పి మా అమ్మకు కూడా రాదు అరిసెలు చేయడం, మా మేనత్తతో చేపించి మరీ తీసుకొచ్చింది. చూడండి అరిసెలు. అలాగే ఇక్కడికి వచ్చినాక అంతా అక్కడ నుంచి ఏమీ తీసుకురాలేదని చెప్పి అవి ఉంటాయి కదా చుక్కులు సేగోడలు, అవన్నీ కాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మాకు పళ్ళు కొనిసి ఇచ్చారు. చూడండి చూపిస్తాను. మా అమ్మ తీసుకున్న యాపిల్ పళ్ళు, కివీ పళ్ళు, ఆరెంజ్ పళ్ళు, అలాగే దానిమ్మ పళ్ళు ఇవి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే మా అమ్మ వాళ్ళ చెల్లి మూతూచూరు లడ్డు, తినేమంటారు స్వీటు, తర్వాత ఆరెంజ్, యాపిల్, దానిమ్మ, కివీ పళ్ళు. చూడండి ఇన్ని రకాలు తీసుకొచ్చారు. ఇవన్నీ ఎప్పుడు తినాలి? అయితే మా పిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లి, వాళ్ళు అస్సాంలో ఉంటారనమాట. వాళ్ళ కూతురు వీళ్ళు అంతకుముందు అక్కడే ఉండాలి, అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఊర్లోనే సెటిల్ అయిపోయారు. అయితే మొన్న మా పిన్నమ్మ అస్సాం వెళ్ళిందని చెప్పేసి అక్కడ నుంచి చాయ్ పత్తి, అస్సాం చాయ్ పత్తి చాలా ఫేమస్ కదా, అది మనందరికీ తెలిసిందే. సో ఇది ఈ పోపులు అంటారు ఇవి. అంటే దీని లోపల స్వీట్ ఉంటుంది. ఏంటంటే కొబ్బరికూరు, చక్కెర, ఇంకా ఏమేమో ఉంటాయి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ శాతం లావ్ అయిపోతున్నామని చెప్పి నేను ఎంత లావు ఉన్నా కూడా నేనే ఇష్టంగా తింటాను. మా ఆయన కూడా తింటాడు, కానీ నా కూతురు నా కొడుకు అయితే తినరు. సో ఇదనమాట, ఇది చాలా స్పెషల్ అనమాట. అక్కడ బాగా ఇష్టంగా తింటారు. అది ఎందుకో తెలీదు, చిన్నప్పుడు మా పిన్నమ్మ అప్పుడు మీ ఊర్లో ఉన్నప్పుడు మాకు పంపించేది. ఆ టేస్ట్ అనేది మాకు గుర్తుండిపోయి ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కూడా ఖచ్చితంగా తెప్పించుకుంటాము. అలాగే మా తమ్ముడు అయినా కూడా ఇంకా అక్కడ నుంచి తెప్పించుకుంటాడు అనమాట. ఎవరు వచ్చినా కూడా అంత బాగుంటాయి. ఈ ప్యాకెట్ అయితే ఇంక ఇప్పటికి నేనే 2 సార్లు, ఒక 2-3 ఓపెన్ చేసి నేనే తిన్నాను. ఇంతవరకు ఎవరికి తినేలేదు, ముట్టుకోనిలేదు కూడా. ఇంకా ఒకళ్ళు ఎవరైనా తిన్నా కూడా దాంట్లో అంతే ఒకటిలో సగం మాత్రమే తినగలరు, మొత్తానికైతే ఇవ్వను. అది సో మా ఫ్యామిలీ తెచ్చేది. మా అత్తల ఫ్యామిలీ ఉన్నారు కానీ వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ఏమి తయారు అంతే ఉన్నామని గుర్తింపు కూడా ఉండదు అసలు వాళ్ళకి. అంతే మనం పెట్టామా వాళ్ళు తిన్నారా అంతవరకు, కానీ అక్కడ నుంచి మనకు వచ్చేది ఏమీ ఉండదు. సో ఇది మా అమ్మ వాళ్ళ తరపు నుంచి నాకు తెచ్చేది. దానికి అత్తూరు ఫ్యామిలీ నుంచి ఇవన్నీ వస్తాయి, కానీ మాకు అలా కాదు. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇవన్నీ రావాలి. వాళ్ళు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండదన్నమాట నాకు. మా